నాగలింగేష్ పాస్టర్ గారు వందనాలు. సరళ హ్యాన్స్ గారు వందనాలు. శాంతకుమార్ గారు వందనాలు. దామోదర్ గారు వందనాలండి. అందరికీ మరొకసారి వందనాలు. రండి, మరి మనం ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి నాగలింగేష్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన దయగల తండ్రి, నామకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. ఇదిగో మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకివ్వండి. మా అడుగులు మరింతగా పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడలాగున సహాయం దయచేయమని, తద్వారా పరలోక రాజ్యం చేరినంత వరకు మీ అందు మేము కలిగినటువంటి విశ్వాసాన్ని వీడక నిలిచినట్లుగా మరింత స్థిరమైన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిరాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన దినాల్లో మనం అందులోనూ గడిచిన వారం నేను మెసేజ్ చెప్పలేకపోయాను. అంటే మా అక్క కూతురు, ఆమె కూడా బాగా బైబిల్ నందు బాగా చదువుతుంది, బాగా చెప్తుంది. కానీ ఎందుకో మొన్న కొంచెమే తీసుకున్నది వాక్యము. అందుకే క్షమించండి. ఈ వారం అయితే 2 వారాలకు తగ్గట్టు చెప్పేసుకుందాం. దేవుడు వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడు. నిన్న అమ్మగారు చెప్పారు కదా, అన్నాజోన్ అమ్మగారు, ఆయన వాగ్దానాలు ఏ విధంగా ఉంటాయి, మనల్ని ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఆయన నెరవేర్చే దేవుడు అని చెప్పేసి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. దేవుడు వాగ్దానం చేస్తే ఎంత గట్టిగా చేస్తాడో, దాన్ని నెరవేర్చకపోతే ఎంత గట్టిగా ఫీల్ అవుతాడో, ఆ నెరవేర్పును చేయకపోతే, అది దేవునికైనా సరే, మనుషులకు మనకు మాత్రమే కాదు, దేవుడు కూడా ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చకపోతే మాత్రం శిక్ష ఇంత కఠినంగా ఉంటుంది అని చెప్పే దేవుడు, డైరెక్ట్గా చూపించే దేవుడు మన దేవుడు. ఈ సందర్భాన్ని ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి ముందుకెళ్దాం. ఆ సందర్భం మాత్రం రిపీట్ చేస్తాను. ఆదికాండం 15వ అధ్యాయము. ఆదికాండం 15వ అధ్యాయము. ఆయన వాగ్దానాలు అంటే మెయిన్గా ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అనగానే మనకి ఈ సందర్భమే గుర్తొస్తుంది. ఏ సందర్భం? అబ్రహాం గారికి సంతానాన్ని ఇచ్చే సందర్భం. ఆదికాండం 15వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో ఆయన తరుమెదను, కలిసి కొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదను. అక్క, ఆదికాండం 15వ అధ్యాయము 9వ వచనం అక్క. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. అబ్రహాం గారికి సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని వర్ధిల్లింపజేస్తాను అని చెప్పే సందర్భంలో దేవుడి మాట చెప్తా ఉన్నాడు. 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావుర పిల్ల తీసుకొని నా దగ్గరికి రా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత నడుముకు వాటన్నిటిని ఖండించు, పక్షుల్ని కాదు కానీ ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, ఆ పెయ్యను, మేకను, పొటేలును, ఇవన్నీ నడుముకు ఖండించేసి ఒకదానికొకటి ఎదురుగా పెట్టు. 11వ వచనంలో 10వ వచనంలో ఉంటుంది.
అప్పుడు అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను ఇతడు ఖండింపలేదు. గద్దలు లేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను. ఆమేన్. ఇది ఇప్పుడు దేనికి అది ఖండించేసి పక్కన పెట్టేసాయి, ఎదురెదురుగా పెట్టేసాయి. ప్రమాణం చేస్తున్నాను కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ప్రమాణం చేస్తున్నటువంటి నేను 17వ వచనం ఉంటుంది చూడండి. అంటే దేవుడు మరియు ప్రొద్దు గునికి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయును కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆమేన్. మరియు ప్రొద్దు గురికి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఏవైతే దేవుడు ఖండించమని చెప్పేశాడో, అంటే పెయ్య, పొటేలు, మేక ఇవన్నీ కట్ చేయమని చెప్పి దేవుడు ఖండించమని చెప్పేసి చెప్పాడో అవన్నీ ఖండించి ఎదురెదురుగా పెట్టేసి వాటి మధ్య ఒక అగ్ని జ్వాల నడిచిపోయేలాగా చేశాడు. అగ్ని జ్వాల నడిచిపోయేలాగా చేశాడు. ఇది ఇలా ఉంటే ఇర్మియా గ్రంథం ఇలాంటి సందర్భమే. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం తీయండి. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏంటంటే, సందర్భం చెప్పుకున్నాక చెప్తాం. యూదులను పని మనుషులుగా, అంటే కొంతమంది పని వాళ్ళనుగా పెట్టుకునే వాళ్ళు. వాళ్ళ విషయంలో ఎలా ఉండేదంటే, జీతం ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినటువంటి దానికి 6 సంవత్సరాలు, అంటే అప్పుగా ఇచ్చినటువంటి మనీకి కానీ, లేదంటే ఏదైనా ఒడంబడిక ఉంటుంది కదా వాళ్ళది, దాని ప్రకారం 6 సంవత్సరాలు వాళ్ళని బానిసలుగా పెట్టుకునేవాళ్ళు. అది యూద మతస్థులలో చిన్న వాళ్ళని కానీ, లేదంటే యూదయేతరులోనే, అంటే హెబ్రీలను కానీ, ఇంకా వేరే వాళ్ళని పెట్టుకునేటప్పుడు 6 సంవత్సరాలు వాళ్ళతో బాగా చాకరీ చేయించుకున్న తర్వాత 7వ సంవత్సరం నుంచి వాళ్ళకి విడుదల ప్రకటించేవాళ్ళు. ఇక మళ్ళీ వాళ్ళని తీసుకోవడానికి లేదు. ఏ విధంగా అంటే, ఒకనాటి మన భారతదేశం ఉంది చూడండి, స్వాతంత్రం రాకముందు కానీ, అంతకుముందు మన బైబిల్ గ్రంథం కాదు కానీ బైబిలేతర గ్రంథాలు ఉన్నాయి కదా, వాటిని అనుసరించి పరిపాలించేటప్పుడు మనమందరము ఇంకొకరి గ్రంథం ప్రకారము బానిసత్వం. ఇదిగో నువ్వు ఈ కులం ఇలా చేయాలి, ఈ కులం ఇలా చేయాలి, అంతే. ఇలా వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి మనందరినీ బానిసలుగా ఏర్పాటు చేసుకున్నారు కదా. ఈ బానిసత్వంలో నుంచి మెల్లగా బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంటంటే, మళ్ళీ అదే బానిసత్వంలోనికి తెస్తే తప్ప, అంటే ఒక అధికారం చెలాయించిన వాటికి అధికారం లేకుండా చేస్తే ఆ కింద ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి, అధికారం ఆల్రెడీ అనుభవించినటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే, ఆ అధికారాన్ని తిరిగి నేను పొందుకోవాలి, అంతే. పొందుకుంటే వీళ్ళందరూ నా దగ్గర పనిచేస్తారు. సేమ్ యూద మతస్థులు కూడా అలానే ఉన్నారు. ఆల్రెడీ అధికారంలో ఉండి 6 ఏళ్ల పాటు సేవ చేయించుకొని 7వ సంవత్సరం విడుదల ప్రకటించకుండా, ఒకవేళ ప్రకటించినా కూడా సరే, తిరిగి మళ్ళా వాళ్ళని బానిసలుగా తెచ్చుకునేవాళ్ళు. అలాంటి సందర్భం. అయితే వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వీళ్ళందరూ ఆల్రెడీ దేవుని దగ్గర ప్రమాణం చేసేసుకున్నారు. అయ్యా, వీళ్ళందరికీ మేము బానిసత్వం నుంచి విడుదల కలగజేస్తాం. ఇదిగో 13వ వచనం ముందు చూడండి, 34వ అధ్యాయం 13వ వచనం, ఇర్మియా గ్రంథం. ఇజ్రాయేల్ దేవుడకు యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవి యొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి.
6 సంవత్సరాలు పని చేసుకున్నాక విడుదల ప్రకటించమని అంటే, ఆ ఆధిపత్యానికి లేదా ఆ యజమానత్వానికి అలవాటు పడి, ఆ సేవ చేయించుకునే విధానానికి అలవాటు పడి, 7వ సంవత్సరం కూడా వాళ్ళతో సేవ చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇంకొక మెట్టు ముందుకెళ్ళి, ఇంకొంచెం తెలివి ఉపయోగించి, వారికి విడుదలను ప్రకటించి, తిరిగి మళ్ళా నా దగ్గరికి తీసుకొనొచ్చారు. తిరిగి మళ్ళీ నా దగ్గరికి అంటే, తిరిగి మళ్ళీ సేవలోకి తీసుకొనొచ్చారు బానిసత్వంలోనికి. ఎలాగ నేను ఒప్పుకోగలను? వాళ్ళతో పాటే ఇప్పుడు మీరు కూడా నాకు ప్రమాణం చేసి ఉన్నారు. ఏమని? 7వ సంవత్సరంన విడుదల ప్రకటిస్తాము అని చెప్పేసి. మీకోసమే ఈ మాట చెప్తా ఉన్నా. ఏదైతే నా ఎదుట ప్రమాణం చేసి మాట తప్పారు అనుకో, పరిస్థితి ఎలా ఉంటుందంటే 17వ వచనం చూడండి. 17వ వచనం. కాబట్టి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికిని విడుదల ప్రకటింపవలని నేను చెప్పిన మాట మీరు వినకపోతురే, ఆలోచించుడి. విడుదల కావాలని నేను చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకైనా విడుదలయ్యే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును నప్పగించుచున్నాను. ప్రమాణం చేస్తా ఉన్నారే, ఆలోచించండి. ఆ ప్రమాణం ఎట్లాంటిదంటే, ఖడ్గక్షామ సంకటముల పాలగుటకైన విడుదలయ్యే, భూరాజ్యము అల్లన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. ఒకవేళ మీరు కానీ ప్రమాణం చేసి నిలుపుకోలేకపోతే, భూరాజ్యంలో ఇటు అటు తిరగడానికి నేను మిమ్మల్ని ఒక కత్తి మీద పెట్టేసుకొని ఇటు అటు తిరుగుతున్నట్టే చూడండి. జాగ్రత్త, ప్రమాణం చేసి నిలుపుకోకపోతే. ఇంకే విధంగా ఉంటుందంటే 18వ వచనంలో, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాట నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేర్చున్నాను. నా సన్నిధిలో మాట ఇచ్చి ఒకవేళ నువ్వు గిన నెరవేర్చుకోలేదనుకో, దాన్ని నేను ఏ విధంగా తీసుకుంటానంటే 2 భాగాలుగా కోసి అటు ఒక భాగం ఇటు ఒక భాగం పెట్టి దాని మధ్యలో నడిచిపోయే వాళ్ళగా పెట్టేస్తాను నేను. దాని మధ్యలో ఒక దూడ నడిచిపోయే విధంగా పెట్టేస్తాను. అంటే ఏంటంటే, మాట విని తప్పిపోయావనుకో 2 భాగాలుగా ఖండించి అటు ఇటు పెట్టడమే నా బాధ్యత. అటు ఇటు పెట్టడమే. చాలా జాగ్రత్త. ఇలాంటి గొప్ప వాగ్దానం దేవుడు చేశాడు. ఇదిగో అబ్రహాం, నేను మాట ఇస్తున్నాను, 3 ఏళ్ల పెయ్యను, మేకను, పొట్టేలును నువ్వు పెట్టి ఖండించేసావు కదా, వాటి మధ్య నేను నడుచుకొని వెళ్తున్నాను. ఇదిగో నేను మాట తప్పాను అనుకో, నీకు సంతానం ఇచ్చే విషయంలో నేను మాట తప్పానే అనుకో, ఇలాగ 2 ఖండములుగా నన్ను ఖండించిన వాడిగా నువ్వు లెక్క పెట్టేసుకో. 2 ఖండాలుగా ఒకదానికొకటి ఎదురుగా పెట్టి ఖండించి పెట్టేసావు కదా, వాటి మధ్య నేను ప్రమాణం చేస్తూ నడుస్తున్నాను కదా, ఇదిగో ఈ మాట నేను తప్పాను అంటే ఇలా నువ్వు నన్ను ఖండములుగా చేసినట్టే. అది నాకు మాత్రమే కాదు, అక్కడ ఆయన ప్రమాణం చేశాడు, ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, అది నాకు మాత్రమే కాదయ్యా, మీకు కూడా ఇదే వర్తిస్తుంది. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకోలేకపోతే 2 ఖండములుగా ఖండించి పడేసినట్టే. 2 ఖండములుగా ఖండించి పడేసినట్టే ఉంటుంది నా మాట ఉంటుంది. జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ ఉన్న యూదులకు చెప్తా ఉన్నాడు. నేను ప్రమాణం చేసుకుంటున్నా, మనందరికి చెప్తా. ఎందుకంటే వాగ్దాన పండగ కదా, దాదాపుగా వాగ్దాన పండగ. ఎందుకంటే వాగ్దానములు తీసుకొని ఏదైతే ప్రార్థన పూర్వకంగా తీసుకొని వాటిని చదువుకొని ఆ ప్రకారం దేవుడు మన ఎడల ఏ నిర్ణయం కలిగి ఉన్నాడో చూస్తా ఉన్నాం కదా, అవన్నీ నెరవేర్చగలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.
కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయంలో మనం ఒకవేళ ఏదైనా ప్రమాణం చేసి ఉంటే, ఎందుకంటే మన జీవితంలో బాగుపడాలంటే, మన జీవితంలో పరిశుద్ధతలోనికి మరింతగా నడవాలంటే, మనం కూడా సంవత్సరాంతంలో లేదా సంవత్సరం ప్రారంభం అప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రమాణం చేసి తీసుకోవాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా, ఎందుకంటే మనలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాపం పొంచి ఉంటది కదా! అయ్యా! అబద్ధాలు ఆడేవాడిని అబద్ధాలు ఆడకుండా ఉంటాను. బూతులు మాట్లాడేవాడిని బూతులు మాట్లాడకుండా ఉంటాను. ఇదిగో పోకిరి చేష్టలు చేసేవాడిని వాటి లేకుండా, అల్లరి ఆటపాటలు అవి లేకుండా, ఇంకేదైనా సరే, లేదా నిర్లక్ష్యము ఇలాంటివి ఏవైనా ఉన్నాయి సరే, అవన్నీ నేను తీసేసుకొని, ఇదిగో ఈ సంవత్సరం అయితే ఇది తీసేసుకొని ఎదుట నిలబడాలనుకుంటున్నాను. మీ నిర్ణయం ఏది? మీరు నా ఎట్లా నెరవేర్చబోతున్న సంగతి నాకు తెలపండి అన్నట్టు మనం ఏదో వాగ్దానం తీసుకుంటే ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడి ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. ఇక్కడ ఇద్దరికీ వర్తిస్తుంది. దేవుడు ఖచ్చితంగా ప్రమాణం చేశాడు. మనిషి కూడా ప్రమాణం చేసి తీసుకునేటప్పుడు ఇలా ఉంటుంది జాగ్రత్త అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పాడు. చాలా క్లియర్‌గా చెప్పాడు. ప్రమాణం చేసి నిలుపుకోలేకపోతే ఇలా ఉంటుంది అని. అందుకనే ప్రసంగి గారు ఓ మాట చెప్తారు. నాయనా ప్రమాణం చేస్తున్నావు అంటే జాగ్రత్త. ప్రమాణం చేయకపోవడమే మేలు ఒకవేళ నెరవేర్చుకోలేకపోతే అని అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ఆమేన్. మొక్కుకో, చెల్లించు. చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకపోవడం చాలా ఉత్తమం. మొక్కుకోవడం చాలా ఉత్తమం. మొక్కుకో, చెల్లించు. మొక్కుకొని చెల్లిస్తేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే చాలా కష్టం. నూతన సంవత్సరంలో క్రిస్మస్ పండుగ కావచ్చు, జనవరి పండుగ కావచ్చు. జనవరి పండుగ ఎందుకు చేసుకుంటారు అంటే ఇదొక చిన్న సందర్భం చెప్పేస్తాను. జనవరి ఫెస్టివల్ ఎందుకు చేస్తారు అంటే, ఎందుకంటే చాలా మందికి తెలియదు, కొద్దిమందికి తెలిసిండొచ్చు. క్రిస్మస్ పండుగ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినరోజు. అక్కడి నుండి 8 రోజులు లెక్క పెడితే లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడుకొనులకు దేవదూత చేత పెట్టబడిన యేసు అన్న పేరు వారు ఆయనకు పెట్టిరి. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన తర్వాత 8 రోజులకు 8వ రోజు ఆయనకి యేసు అని పేరు పెట్టి సున్నతి చేసి యేసు అని పేరు పెట్టారు. అప్పటి నుండి మన క్రీస్తు శకం ప్రారంభమైనట్టు. క్రీస్తు శకం ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడైతే యేసు అని పేరు పెట్టారో, సున్నతి చేసి మన లెక్కలో చెప్పుకోవాలంటే బాప్తిస్మం ఇచ్చి ఏ విధంగా పెట్టారో ఆ రోజు నుంచి మన క్రీస్తు శకం ప్రారంభమైనట్టే. ఆ క్రీస్తు శకం యేసు అని పేరు పెట్టినందుకు ఆ బాలునికి, అంటే దేవుడికి యేసు అని పేరు పెట్టినందుకు మనము ఇక్కడ జనవరి 1 జరుపుకుంటా ఉన్నాం. క్రిస్మస్ నుంచి జనవరి 1 8వ రోజు. ఇది ఈ పండుగకి చాలా మందిని మనము బంధువులను పిలుచుకొని ఉంటాం, అతిథులను పిలుచుకొని ఉంటాం. దేవుని దృష్టిలో అతిథులను ఎంత సత్కరించి, కనీసం అతిథులు ఒకవేళ లేదా బంధువులు మన ఇంటికి వస్తా ఉన్నారంటే, స్నేహితులు వస్తా ఉన్నారంటే
వారిని ఎంత గొప్పగా మనము ట్రీట్ చేస్తామంటే ఇక సర్వం వాళ్ళకి సమకూర్చాలా అనేదే చూస్తాం. ఎక్కడ కూడా వాళ్ళకి తక్కువ కాకూడదు. ఒకవేళ మనకు తక్కువైనా సరే వాళ్ళకి మాత్రం కడుపు నిండా భోజనం పెట్టాలి. వాళ్ళకి మాత్రం చక్కగా అన్ని సమకూర్చాలి అని చెప్పేసి మనం డిసైడ్ అయిపోయి చూస్తాం కదా! డిసైడ్ అయిపోయి అన్నీ వాళ్ళకి సెట్ చేస్తాం కదా! దేవుని యందు కూడా అతిథులున్నారు. కొంతమంది అతిథులున్నారు. ఆ అతిథులను దేవుడు ఇప్పుడు సాధారణమైనటువంటి మనుషులకు మనకు అతిథులైతేనే మనం ఎంతో గొప్పగా వాళ్ళని ఆదరిస్తాం. ఎంతో గొప్పగా వాళ్ళకి సేవలు చేస్తాం. అలాంటిది దేవునికి కూడా అతిథులు కావాలి అంటే వాళ్ళెలా ఉండాలంటే కీర్తన గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 15వ కీర్తన మొదటి వచనం. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆమేన్. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అసలు అతిథిగా నీ దగ్గర ఉండేటోడు ఎవడయ్యా? అంతగా అతిథిగా నీ దగ్గర ఉండాలంటే క్వాలిఫికేషన్ ఏంది? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలంటే క్వాలిఫికేషన్ ఏంది నాయన? ఏదో ఒక ప్రమాణం ఉంటుంది కదా! ఈ ప్రమాణాలు అనుసరిస్తేనే ఇప్పుడు మనం ఏదైనా జాబ్ కొట్టుకోవాలంటేనే డిగ్రీ ఈ చదువు ఉంటేనే అని అనుకుంటాం కదా! అలా యేసుక్రీస్తు ప్రభుల వారికి, దేవునికి, తండ్రి అయినటువంటి దేవుడికి ఆయనకు అతిథిగా ఉండవలసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు ఏంటివి? లేదా ఆ అర్హతలేంటివి? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపడానికి అర్హతలు ఏంటి ఉన్నాయి నాయన? ఏమున్నాయి? 4వ వచనం రెండవ లైన్ చూడండి, 3వ లైన్ చూడండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆమేన్. దేవుని ఎదుట ప్రమాణం చేసి నష్టం వచ్చిందని చెప్పేసి మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం కాదు. మాట ఇచ్చావు దేవుడి దగ్గర అంటే ఎల్లవెల్ల దేవుడే వాగ్దానం చేయాలా? మనం కూడా వాగ్దానం చేద్దాం దేవుని ఎదురు. అయ్యా నేను ఇలా ఉంటానని ఎవ్రీ వీక్ ఏదో ఒక విధంగా ప్రమాణం చేసుకుంటా ఉంటాం కదా! అంటే ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉన్నందుకు నష్టం వచ్చింది, ఇదిగో ఇలా ఉండకూడదు. పరిశుద్ధంగా దేవుడు వాక్యం బోధించినప్పుడల్లా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అదే జీవిత ప్రయాణం ప్రభు యందు. ఇలా మలుచుకున్నప్పుడు కొన్ని నష్టాలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. అవన్నీ ఏవి వచ్చినా సరే చేసిన ప్రమాణం తప్పకుండా అలానే నిలబడిపోతావు చూడు. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అలా మాట తప్పని వాడే మొదటి వచనంలో ఉంది కదా, ఆయన గుడారంలో నివసించదగిన వాడు, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. మాట ఇచ్చి మాట స్థిరంగా నిలబెట్టుకున్నవాడే అతిథిగా ఉండదగిన వాడు. ఇది మనకు సాధారణమైనటువంటి మనుషులకు కాదు. దేవుడు ఆయన గృహంలో అతిథిగా ఉండదగిన వాళ్లకు పెట్టుకున్నటువంటి ఒక అర్హత, ఒక క్వాలిఫికేషన్. ఇదిగో మాట ఇచ్చి ఆ మాట నెరవేరుస్తున్నావు కదా, నా గృహంలో అతిథిగా ఉండు. నేను సత్కరిస్తాను నిన్ను. మాట ఇచ్చి నెరవేర్చుకుంటున్నావు కాబట్టి. ఇదిగో మాట ఇచ్చి ఆ మాటకు కష్టాలు ఎన్నొచ్చినా సరే మాట తప్పకుండా నిలబడ్డావు చూడు, నా గృహంలో అతిథిగా నిలబెడతాను నేను. నా కొండ మీద నువ్వు, నా పర్వతం మీద నువ్వు, పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నివసించొచ్చయ్యా, రా. ఇంకొంచెం క్లియర్గా చెప్తాడు చూడండి. 24వ కీర్తన 3వ వచనం చూడండి. 24వ కీర్తన 3వ వచనం. కాదు 24వ
24వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుకున్నాడు, తన అన్న నామమును 24:3 అన్న 24:3. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఆమేన్. దాని తర్వాత చదవ. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. కపటంగా ప్రమాణము చేయకయు, కపటంగా ప్రమాణం చేయకుండా ఉంటే వాడు ఎలా ఉంటాడంటే, యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు వాడే, అతి పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు వాడే, నిలవదగిన వాడు. కపటంగా ప్రమాణం చేస్తే, అంటే ప్రమాణం చేసి తప్పిపోయే ప్రమాణాలు చేస్తే అది పరిశుద్ధ పర్వతమునకు ఎక్కే వ్యక్తిత్వం కాదు, పరలోక రాజ్యానికి చేరుకునే వ్యక్తిత్వం కాదు. పరిశుద్ధ స్థలంలో అలా నిలవబడిపోవాలి. నిలవదగిన వాడెవడు అంటే ప్రమాణం చేసి కపటంగా ప్రమాణం చేయని వాడే, కపటంగా ప్రమాణం చేయని వాడే ఆయన గృహంలో అతిథిగా ఉంటాడు, ఆయన గృహంలో నివసించడానికి అర్హుడు. ప్రమాణం చేసి తప్పిపోయేదానికంటే చేయకపోవడమే మేలు. ఒకవేళ చేస్తే ఆయన గృహంలో అందరితో మాదిరి కాదు, కానీ చేసి నిలవబెట్టుకుంటే, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టుకుంటే అందరితో సమానంగా కాదు, కానీ ఒక మెట్టు ఎక్కువగానే నిన్ను దేవుడు స్వీకరిస్తాడు. ఒక మెట్టు ఎక్కువగానే నిన్ను స్వీకరిస్తాడు. ఇదిగో నువ్వు నాకు అతిథి లాంటి వాడివి, ప్రమాణం చేసి నిలుపుకున్నావు, అతిథి లాంటి వాడివి. నువ్వు నా దగ్గరకు వచ్చి నా పర్వతం మీద నీ ఇష్టం, నువ్వు ఇక్కడే నివసించేయచ్చు, పూర్తిగా నువ్వు ఇక్కడే నివసించేయచ్చు. ఎందుకంటే ఎంతో మంది అర్హతను కోల్పోయారు, నువ్వు నిలవబెట్టుకున్నావు. దేవుని యందు వాగ్దానాలు ఇంత స్థిరంగా నిలవబడిపోతే ప్రమాణం చేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు మనం మొట్టమొదటిగానే చూసుకున్నాం. ఆయన ప్రమాణం చేశాడంటే, ఆయన వాగ్దానం ఇచ్చాడంటే 2 ఖండముల మధ్య, అంటే 2 కోయబడినటువంటి పదార్థముల మధ్య నడిచినటువంటి దేవుడు. ఆ దేవుడే మనల్ని ఒకవేళ మీరు మాట ఇస్తే ఇలా ఉండండి, నిలుపుకోండి అని చెప్తా ఉన్నాడు. నేను మాట ఇచ్చి నిలుపుకున్నాను, మీరు కూడా మాట ఇచ్చి నిలుపుకోండి. ఇంత బాగా అంటే దేవుడి దగ్గర మనం ఒకవేళ గొప్పగా అతిథిగా జీవించాలంటే ఇలా ఉండాలి. ప్రమాణాలు ఎలా ఉండాలంటే అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొన్ని మాటలు చెప్పాడు. కొన్ని డైరెక్ట్గా, నాయన ఇలా ఉండాలి మీరు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి మీరు ఏదైనా మాట్లాడారంటే అది సాతాను గాడి నుంచి వచ్చినదే. అలా వస్తే మాత్రం మీకే నష్టం. అది క్లియర్గానే చెప్పాడు. ఇంకొక చిన్న సందర్భం చెప్తాను. ఎలాగో అబ్రహాం గారి దగ్గరకు వచ్చాను కదా, అబ్రహాం గారి దగ్గరికి ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. 22వ అధ్యాయము 1వ వచనం. ప్రమాణం చేసి ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్. ఇక్కడంతా ఏం జరిగిందంటే అబ్రహాముకు కుమారుని అనుగ్రహించాడు దేవుడు, ఇస్సాకును అనుగ్రహించాడు. అంతకుముందు ఇష్మాయేల్ని అనుగ్రహించాడు. అయితే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కాబట్టి ఇప్పుడు దేవుడు
అబ్రహాంను పరిశోధించడం మొదలుపెట్టాడు. ఒకటే మాట ఏమన్నాడు? అబ్రహామా అని పిలువగా అతడి చిత్తం ప్రభువారెను. అప్పుడు ఆయన, నీకొక్కడైనా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఈ మాట చెప్పాడు. నీకొక్కడే ఉన్నా, నువ్వు ప్రేమిస్తున్నా నీ కొడుకుని తీసుకొని మోరియా పర్వతం మీద అక్కడ నేను మోరియా దేశం దగ్గర ఉన్న పర్వతం మీదకి నేను చూపించే కొండ దగ్గరకు నువ్వు వచ్చి అక్కడ అతన్ని బలిగా అర్పించు. ఇక్కడ అబ్రహాం గారు కనీసము ప్రవక్తలు అంటే ఇదే. సాధారణమైనటువంటి ప్రజానీకం కొంతమంది ఉన్నారు కదా, వారితో దేవుడు ప్రశ్నించినప్పుడు అయ్యా అదెలా ఇదిలా అంటారు. కానీ దేవుడు చెప్పాడు అంటే ఇంకా అది చేయాల్సిందే అని నిర్ణయం చేసుకున్నటువంటి ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త ఈయననే. నువ్వు ఇది చేయి, ఇదిగో ఈ దేశం విడిచిపెట్టి ఈ దేశానికి వెళ్ళు అని అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాను ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, నేను అక్కడ ఏం చేయాలి, ఏం అడగలేదు. 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీవు నీ దేశంను, నీ ఆస్తిని, నీ సకల సంపదలను లేదా నీ బంధువర్గాన్ని మొత్తం విడిచిపెట్టిరా అని పిలుస్తానే మాట్లాడకుండా ఎక్కడికి ఏంటి అని అడగకుండా వెళ్ళిపోయి దేవుడు చెప్పినటువంటి మాటను నిర్మోహమాటంగా తూచా తప్పకుండా ఇదిగో ఎందుకు నేను చేయాలి అనే మాట రాకుండా చేసినటువంటి ప్రవక్త అబ్రహాం గారే. అందుకే విశ్వాసులకు తండ్రి మాత్రము దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఆయన దేవుణ్ణి ప్రశ్నించలేదు. ప్రశ్నించకుండా ఆయన వెంటనే చూడండి, కుమారుణ్ణి అనుగ్రహించు, నువ్వు ప్రేమించున్నటువంటి నీ కుమారుణ్ణి అర్పించాలి అంటే మాట్లాడలేదు ఇంకా దేవుడికి. వెంటనే ఉదయమైంది చూడండి, రాత్రి చాలా చెప్తాను 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివానిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఏం చెప్తా ఉన్నాడు అసలు దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాం గారు ఇంకంతే వెళ్ళిపోతున్నారు. కనీసం దానివల్ల వచ్చే నష్టం ఏంది, లాభం ఏంది, ఏమి చూసుకోవటంలా. దేవుడు చెప్పాడు చేయాలి అంతే. దేవుడు అలా చెప్పాడు అంటే ఈయన మనసులో ప్రమాణం చేసేస్తున్నాడు, ఇది దేవుడు చెప్పాడు నేను చేయాలి అంతే. దేవుడు చెప్పాడు నేను చేయాలి అంతే. మాట్లాడకుండా గాడిదకు గంట కట్టేసి అన్ని తీసేసుకొని ఇద్దరు పని వాళ్ళని తీసుకొని కుమారుడిని తీసుకొని వెళ్తా ఉన్నాడంతే. 100 సంవత్సరాలప్పుడు పుట్టినటువంటి కుమారుడు అప్పటికి 17 ఏళ్ళు దాదాపు కుమారునికి యవన ప్రయాణంలో ఉన్నాడు. ఆ కుమారుని తీసుకొని అలా వెళ్తా ఉన్నాడు. అబ్రహాం గారికి 117 ఏళ్ళు ఈ సమయం జరుగుతున్నప్పుడు. ఆ సమయంలో తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఏంటి ప్రమాణం అంటే ఇంతగానా? అంటే ప్రాణం మీదకి వచ్చినా కూడా ఇంతేనా? మనిషిని చంపుతాను అన్నా కూడా ఇంతేనా? బలి ఇవ్వమన్నా కూడా ఇంతేనా? దేవుడు అబ్రహాం గారు అలా వెళ్తా ఉంటే చూస్తా ఉన్నాడు. అబ్రహాం గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే 13వ వచనం 9వ వచనం, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. 17 ఏళ్ల కుమారుణ్ణి 117 ఏళ్ల అబ్రహాం గారు బంధించారు. ఆ కుమారుడు ఎంత గొప్పగా మాట నిండాలి. 17 ఏళ్ళు ఉన్నాయిలేండి బైబిల్ ప్రకారమే. ఆ
కుమారుడు యవన ప్రయాణంలో తండ్రిని తోసేసి పారిపోవచ్చు. ఎంత చక్కగా పెంచుకున్నాడు కుమారుణ్ణి అబ్రహాం గారు. పెంచి ఇదిగో బంధించి కత్తి అలా ఎత్తాడు. కత్తి ఎత్తి 11వ వచనంలో ఉంటుందండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అన్నదని పిలిచాను. 10వ వచనంలో అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకున్నాక, కుమారుని వధించడానికి చేయి చాపి గట్టిగా ఒక ఏట వేసేద్దాం అన్నాడు. అబ్రహాంకి ఎంతటి విశ్వాసమో తెలుసా? 5వ వచనం చివరి లైన్లో ఉంటుంది చూడండి. వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదము. దేవునికి మొక్కి అక్కడ దేవునికి మొక్కి మరలా మేము వస్తాము అని చెప్పి ఇద్దరి సేవకులకు చెప్పి వచ్చాడు. దేవుని యందు అంత విశ్వాసం ఉంది, అయినా బలి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇద్దరు సేవకులకు చెప్తా ఉన్నారు, మీరు ఇక్కడే ఉండండి, మేము మళ్ళీ వస్తాము. ఒక్కటి కాదు, ఇద్దరము వస్తాం. ఎందుకంటే నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పేసి అబ్రహాం గారు నమ్మారు. అదే వాగ్దానం ప్రకారం అయినా కూడా ఆ నమ్మకం ఉంది కదా అని మనసులో అనుకున్నటువంటి ఆ ప్రమాణాన్ని చేయకుండా ఆగిపోలే. దేవుడు చెప్పినటువంటి ఆ మాటను నెరవేర్చకుండా ఉండకూడదు అనే ఆ ఆలోచన కూడా అబ్రహాం గారికి లేదు. చెయ్యి ఎత్తాడు. బలి అర్పించాడా ఇంతకి? అంటే అబ్రహాం గారు తన కుమారుడిని అర్పించాడా అంటే, సాధారణమైనటువంటి మనమైతే అర్పించలేదు, తర్వాత పొటేల్ని తీసి అర్పించాడు అని అంటాం, కానీ బైబిల్ అలా చెప్పదు. అర్పించేశాడు అబ్రహాము, బలిని అర్పించేశాడు అని చెప్తుంది. బలిని అర్పించేశాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అంతే. అబ్రహామును బలిగా అర్పించేశాడు. ఇస్సాకును బలిగా అబ్రహాం అర్పించేశాడు అని చెప్తుంది బైబిల్. ఎందుకంటే అబ్రహాం గారి మనసులో ఏ కోశాన కూడా నా కుమారుని నేను బలిగా అర్పించకూడదు అనే ఆ ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో లేదు. విశ్వాసమును బట్టి అబ్రహాము ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించను, అంతే. ఇంకా బలిగా అర్పించేశాడు అని. ఎంత గొప్ప ప్రమాణం చేసుకొని ఉంటాడైనా, దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉంటుంది. నష్టం వచ్చినా సరే, నష్టం కలుగుతుందని తెలిసినా సరే అనుకున్నటువంటి ప్రమాణం నెరవేర్చవలసిందే. ఇక్కడ ఒకటేనా, ఒక్క మారే చెప్పాడా? పక్కనే ఉంటుంది యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసినాను. చాలా. అబ్రహాం గారు ఇస్సాకును బలిగా అర్పించలేదా? అర్పించినప్పుడు అంటే అర్పించేశాడు అంతే. ఇంకా కుమారుణ్ణి. ఈ గొప్పతనం ఉండాలి మనలో. ఎంత నష్టం వస్తుందని తెలిసినా సరే దేవుని పర్వతం నందు నివసించాలి, అక్కడ దేవుని దగ్గర అతిథిగా ఉండాలి మనం అంటే, మనం దేవుని ఎట్లా చేసుకున్నటువంటి ప్రమాణాలను నిలుపుకునే వారంగా ఉండాలి. అది అవతల ఎటువంటిది వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే నిలుపుకోవాలి అంతే. రండి, మళ్ళీ ఆదికాండంలోకి రండి. అబ్రహాం గారు
అబ్రహాం గారు ఆ, ప్రమాణం చేసి ఇస్సాకును బలిగా అర్పించిన చోటకి వచ్చేసారు. 13వ వచనం, 22వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడిన. అబ్రహాం వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. 12వ వచనం, అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము అతడినేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవనని అందువలన నాకు కనపడుచున్నదనెను. ఆమేన్. అబ్రహామా, నువ్వు నీ కుమారుణ్ణి బలిగా అర్పించడానికి ఏ మాత్రము వెనుకడుగు వేయవని చెప్పి నాకు అర్థమైపోయింది. నువ్వు నీ కుమారుణ్ణి బలిగా అర్పించడానికి ఏ మాత్రం వెనకాడవు, నాకు భయపడే బిడ్డవు అని చెప్పేసి నాకు అర్థమైపోతా ఉంది. నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడికి ఆ సంతోషంలో నిజంగా చెప్తా ఉన్నా, నిద్ర పట్టల. ఏదైనా మనం సంతోషకరమైన, ఇప్పుడు ఉన్నట్టుండి లేక ఒక 10-15 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టని వారికి ఉన్నట్టుండి భార్య గర్భం దాల్చింది అనుకో, భార్య ప్రసవించి ఒకవేళ కుమార్తెను కనిందనుకో, అసలు తల్లిదండ్రి అనిపించుకోని వాళ్ళు తల్లిదండ్రి అనిపించుకున్నారంటే ఆ సంతోషంలో వాళ్ళకి అసలు నిద్ర పట్టదు. లేదా కుమారుడు లేదా మన పిల్లలు మంచిగా పాస్ అయ్యి ఒకవేళ స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారు, ఈవెన్ స్కూల్ ఫస్ట్ వచ్చినా సరే ఆ పేరెంట్స్కి నిద్ర పట్టదు. సాక్షాత్తు పరలోకపు తండ్రికి అబ్రహాం గారు అలా బలి ఇవ్వడానికి వెనకాడకపోయేసరికి నిజంగా దేవుడికి నిద్ర పట్టల. ఇప్పుడు చెప్పాడా, ఏమన్నాడు 10వ వచనంలో 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకే వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదా. నేను ఈ మాట చెప్పేశాడా, పొదలో ఉన్నటువంటి పొటేల్ని అప్పగించేశాడా. ఇది అయిపోయిన తర్వాత 16వ వచనం చూడండి, 15వ వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను మళ్ళీ చదవక నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను. ఆమేన్. అబ్రహామా ఆల్రెడీ ఒకసారి చెప్పేశాడు, నిద్ర పట్టలేదు. దేవుడికి నిద్ర పట్టలేదు అంటే మనం అనుకునే నిద్ర కాదు, కానీ ఆ ఆలోచన పోవట్లేదు దేవుడి దగ్గర నుంచి. ఏంది, నా కోసం తన ప్రియ కుమారుడిని బలిగా అర్పించేంత విశ్వాసం ఉందా, అంత గొప్ప విశ్వాసం ఉందా అని చెప్పేసి రెండవ మారు మళ్ళీ తలుచుకొని అదే పనిగా అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అయ్యా అబ్రహామా, నీకు ఒక్కడే, పరలోకం నుంచి ఇలా అంటున్నాడు చూడండి, రెండవ మారు అంటున్నాడు, నీకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించేస్తున్నాను పో. దేవుడికి నిద్ర పట్టకుండా చేశాడండి. అంటే అసలు ఆ దేవుని ఆలోచనలో నుంచి కనీసం బయటకు వెళ్ళలేకపోయాడు అబ్రహాం గారు. అంత గొప్పగా ఆయన ప్రమాణాన్ని, అంటే దేవుడు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేశాడు, బలిగా అర్పించేశాడు. బైబిల్ ప్రకారం ఇస్సాక్ గారిని. అంత గొప్ప విశ్వాసం కలిగి మనం కూడా ఈ నూతన సంవత్సరం మందు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు నమ్ముతున్నటువంటి మనమే కాక దేవుని ఎడల మనం చేసుకున్నటువంటి వాగ్దానాలు, ప్రమాణాలు అవి నెరవేర్చి దేవునికి
చక్కటి సంతోషం కలిగించే బిడ్డలంగా మనం అందరం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదన్. వాగ్దానములు ఇచ్చువాడు, వాగ్దానములు నెరవేర్చుట కొరకు నిద్ర కూడా పోనివాడు, ఇశ్రాయేలును కాపాడుటకు కునుకడు నిద్రపోడు, కాపాడేంత వరకు ఆ మనుష్యుడు ఆదేశమనందున్నవాడై అంతకంతకు వర్ధిల్లుచుండెను. అంతకంతకు హెచ్చుగా వర్ధిల్లుచున్నంత వరకు ఇస్సాకును విడువని దేవుడు. పరిస్థితులు, కరువు కాటకాలు ఎన్ని ఎదురైనా పోషించుటకు, కాపాడుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పని వాడు. దేవుని నీతిగా మనము ఎంచబడి ఉన్నాము. మనము నీతిమంతులమైతే మనము కూడా దేవుని స్వభావ లక్షణము పునికి పుచ్చుకుంటాం. నష్టం కలిగిన మాట తప్పకుండా. నష్టం కలిగిన కుమారుని పోగొట్టుట కంటే ఇంకేమి, కుమారుని కోల్పోవుట కంటే ఇంకేమి నష్టము? అబ్రహాము విషయంలో జరిగింది అదే. అబ్రహాము విషయంలో జరిగింది అదే. సిస్టర్ ఆగ్నేస్ గారు, ఇప్పుడే మీ సందేశం చూశాను వాట్సాప్ ద్వారా. ఆగ్నేస్ గారి కుమార్తె వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టుగా తెలియజేశారు. కుమార్తె కొరకు మనము తప్పకుండా ప్రార్థన చేద్దాము. యాగో పాస్టర్ గారు, సిస్టర్ ఆగ్నేస్ గారి కుమార్తె వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నది హైదరాబాద్ లో. కుమార్తె కొరకు ఒక నిమిషము చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తారా పాస్టర్ గారు? ఓకే గారు, ప్రార్థించుకుందాం. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ విధంగా సమకూర్చి వాగ్దానమును నెరవేర్చిన జీవితాలు ఏ విధముగా కట్టబడుతున్నాయో, ఏ విధంగా ఆధ్యాత్మికముగా ఎదుగుతున్నాయో